Hi sir. నమస్తే అండి. Namaste. First of all, wish you many more happy returns of the day. చాలా సంతోషం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే బర్త్డే సందర్భంగా కూడా హ్యాపీగా ఇచ్చారు. అంటే 2 టాపిక్స్ మనం హ్యాపీగా డిస్కస్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఎట్ ఏ టైం తీసేసుకున్నాం. సంతోషం అండి, తప్పకుండా. సెల్ఫిష్ అనమాట మాకు కూడా. అదేం లేదు. మంచి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకి చేరువవడం నాకు చాలా ఇష్టం. ఈ సందర్భంగా నన్ను ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో 1994, 1995లో స్టార్టింగ్ తాజ్మహల్ మూవీతో మీరు స్టార్ట్ అయ్యారని తెలుసు. అలానే ఎలా ఇండస్ట్రీలో వచ్చారని తెలుసు. అలాగే శివాలయం గ్రంథాలయం ద్వారా పుట్టిన కవి అని కూడా మాకు తెలుసు. కాబట్టి సో అవన్నీ కాకుండా ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మాట్లాడేస్తాం, కొత్త విషయాలన్నీ మనం చర్చించుకుందాం. అంటే 95 నుంచి 95లో సినిమా రంగ ప్రవేశం జరిగింది. నా సాహితీ ప్రస్థానం 95 నుండి ప్రారంభమయ్యి 2020 25 సంవత్సరాలు పూర్తయిందండి. 25 సంవత్సరాల్లో 750 సినిమాలు పైన 830 సినిమాలు 830 సినిమాలు చేశారు. 3000 పైగా పాటలు రాశారు. ఇదంతా కూడా భగవంతుని కృప, పెద్దల ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల అనుగ్రహం. సో మాకు రంగస్థలంలో సాంగ్ ఎప్పుడు విన్నా కూడా మాకైతే ఒక గూస్ బంప్స్ వస్తాయి సార్. సో మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఒక్కసారి ఆ సాంగ్తో స్టార్ట్ చేయండి. ఈ పాట నేను రాసింది దుబాయ్లో రాశాను, పల్లవి. రాసిన వెంటనే దేవి గారు దాన్ని స్వరపరిచారు అక్కడే దుబాయ్లో. స్వరపరిచిన తర్వాత అక్కడ ఎవరు లేరు చుట్టుపక్కన, నేను దేవి గారు ఇద్దరం కూర్చున్నాం. ఆయన ఏమన్నారంటే, ఆయన దాన్ని స్వరపరిచిన తర్వాత ఏమండి ఇది ఒకసారి మీరు పాడండి అన్నారు. ఆయన కీబోర్డ్ మీద కూర్చున్నారు. కీబోర్డ్ మీద కూర్చుని అలా వాయిస్తూ మీరు ఒకసారి పాడండి అన్నారు. ఆయన స్వరపరిచిన ఆ పాటను యథాతథంగా పాడాను. బాగుందండి, దీన్ని రికార్డ్ చేద్దాం, సరదాగా రికార్డ్ చేద్దామండి అన్నారు. రికార్డ్ చేశాను. అక్కడ రికార్డ్ చేసిన ఆ పల్లవి సినిమాలో వచ్చింది. మళ్ళీ ఇంకా రికార్డ్ చేయలేదు, అక్కడ రికార్డ్ చేసింది. చరణాలు మాత్రం మళ్ళీ ఇంకొకసారి రాసి దాన్ని స్వరపరిచి మళ్ళీ అదనంగా చరణాలు చెన్నైలో రికార్డ్ చేశాను. కానీ ముందు వచ్చిన పల్లవి ఏదైతే ఉందో అది మొదటిసారి నేను పాడినప్పుడు రికార్డ్ చేసింది, అది సినిమాలో వచ్చింది. ఓకే. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే తలకు బోసాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా, తమ్ముడు నీ కోసం తల్లడిల్లడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలానా రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపకు సెవికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో
నాయ్యా, ఈ సేతితోనే నడక నేర్పాను, ఈ సేతితోనే బడికి పంపాను, ఈ సేతితోనే దిష్టి తీశాను, ఈ సేతితోనే ఎన్నో నిమిరాను, ఈ సేతితోనే కాటికి పంపాలా, ఈ సేతితోనే మంటల గలపాలా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. సూపర్ సార్, నిజంగా అసలు నో వర్డ్స్ అన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు అంటే ఆ మూవీ సిచ్యువేషన్ బట్టి మీరు రాసారా, స్టోరీ విని రాసారా ఈ సాంగ్? మొత్తం కథ అంతా సుకుమార్ గారు దుబాయ్లో చెప్పారండి. పూర్తిగా 2 రోజులు కథలోనే ఉన్నాం అందరం. కథ అని చెప్పడం, సందర్భాలు చెప్పడం, పూర్తిగా జీర్ణం అయిపోయింది కథ. అయిన తర్వాత అక్కడ ఈ పల్లవి రాశాను. రాసిన తర్వాత మళ్ళీ మేమందరం కలిసి పాండిచ్చేరి ఒక రిసార్ట్కి వెళ్ళాం. నేను, సుకుమార్ గారు, దేవి గారు వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని ఒక 4 రోజుల్లో ఎంత చక్కగా ఉన్నవే, జిగేలు రాణి, ఆగట్టునుంటావా, రంగా రంగా, అన్ని పాటలు అక్కడే చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం. ఈ సినిమాలో రాసిన ప్రతి పాట, రాసిన అనే మాట తప్పు, ఎందుకంటే రచయితను కాదు ఈ సినిమాకి నేను. ఈ పాటలకు రచయితను కాదు, వచయితను. అంటే అర్థం ఏంటంటే నేను రాయలేదు. ఇప్పుడు మీరు విన్న పాట, అన్ని పాటలు కూడా, సినిమాలో ఉన్న 6 పాటలు నేను కాగితం మీద కలం పెట్టి రాయలేదు, అన్నీ చెప్పాను, వచించాను. ఓకే, చెప్పడమే. సుకుమార్ గారు నేను అలా వాకింగ్ చేస్తూ ఆయన ఒక సందర్భం చెప్పగానే ఎంత చక్కగా ఉన్నవే చెప్పడంతో వెంటనే ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి దేవి గారికి వినిపించడం, ఆయన రాసుకొని గబగబా కంపోజ్ చేయడం. 6 పాటలు అట్లాగే చెప్పడం. అన్నీ ఒక్కొక్క పాటకి 30 నిమిషాలు పట్టింది. అంటే నా జీవితంలో చాలా అంటే గర్వంగా చెప్పుకునే చిత్రం, గర్వంగా చెప్పుకునే సాహిత్యం ఇది మాత్రం. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రాన్ని, ఆ సాహిత్యాన్ని మర్చిపోలేను. కేవలం సాహిత్యం మర్చిపోవడం కాకుండా ఆ సాహిత్యం పుట్టిన విధానాన్ని కూడా నేను ఎప్పుడూ మర్చిపోను. పూర్తిగా అలా చెప్పడం, అలవోకగా ఆశువుగా చెప్పడం అన్నది నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. ఒక్కొక్క పాటకి 30 రోజులు 40 రోజుల సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి మాత్రం 30 నిమిషాల్లో పాటలన్నీ అలా వచ్చాయి అంతే. అమ్మవారి కృప, ఆ చిత్రం యొక్క కథ గొప్పతనం అనుకోవచ్చు. అట్లాగే నా నుంచి అన్ని మంచి పాటలు రావడానికి కారణభూతులేను నా మిత్రుడు, దర్శకుడు సుకుమార్ గారు అయి ఉండొచ్చు. ఆ విధంగా నాలో స్పందన కలిగే విధంగా ఆయన కథ చెప్పిన విధానం, సందర్భాలు వివరించిన విధానం కూడా అయి ఉండొచ్చు. సో సూపర్ సార్, ఎంత చక్కగా ఉన్నావే మాకు వినగానే అది కూడా చాలా బాగా అనిపించింది. అది కూడా మా వ్యూయర్స్ కోసం ఒక few lines. తప్పకుండా. ఎంత చక్కగా ఉన్నావే పాట అక్కడే రిసార్ట్లోనే, పాండిచ్చేరి రిసార్ట్, లే పాండే రిసార్ట్ అని ఒక రిసార్ట్లో చెప్పాను కదా ఇంతకుముందు. పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. కూర్చొని మాట్లాడుతూ సుకుమార్ గారు చెప్పారు, అమ్మాయి గురించి, అమ్మాయిని పొగుడుతూ, అమ్మాయిని వర్ణిస్తూ ఇంతవరకు నా సినిమాలో ఏ పాట రాయించుకోలేదు, మీరు రాయలేదు. మొదటిసారి అమ్మాయి అందాన్ని, అమ్మాయి సౌందర్యాన్ని గురించి మనం పాట ఉంది, సినిమాలో ఉంది. హీరోయిన్గా సమంత గారు అనుకుంటున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆమె గురించి ఎంతైనా వర్ణించవచ్చు అని చెప్పడంతో తప్పకుండా రాస్తానండి అన్నాను. అయితే ఇక్కడ ఒక తమాష ఏంటంటే, ఒక చిన్న మెలిక పెట్టాడు సుకుమార్ గారు. ఏంటంటే మెలిక ఏంటంటే, అమ్మాయి సౌందర్యాన్ని, అమ్మాయి అందాన్ని గురించి వర్ణించాలి, కానీ అందం అనే మాట రావద్దు, చందం అనే మాట రావద్దు, ఒయ్యారం, సింగారం, వంపు, సొంపు, కులుకు, బెలుకు, తళుకు రావద్దు, శరీరంలోని అవయవాల గురించి పొగడొద్దు, ఓకే, ఆ బాహ్య సౌందర్యం గురించి పొగడొద్దు అని చాలా ప్రస్ఫుటంగా చెప్పడంతో అదొక నాకు ఒక సవాల్లాగా అనిపించింది. తప్పకుండా అండి ప్రయత్నిస్తా అని చెప్పేసి అక్కడికక్కడే ఒక 2 వాక్యాలు చెప్పాను. అది చెప్పిన ఎలా అందంటే తమాషాగా, అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ అనే బాణి గుర్తొచ్చింది నాకు. దాంట్లో చెప్పాను, ఏరు శనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా అంటూ చెప్పాను. ఎంత చక్కగా ఉన్నవి అని చెప్పాను. చెప్పడం చాలా బాగుంది, వాక్యాలు చాలా బాగుంది, కవితాత్మకంగా ఉన్నాయని చెప్పేసి వెంటనే దేవి గారికి వినిపించడం చాలా బాగున్నాయండి. కాకపోతే మనం ఆ ట్యూన్ మీరు ఏదో సరదాగా అన్నారు, దాన్ని అందంగా మారుద్దామని 2 స్వరాల్లో అప్పటికప్పుడు ఆ టేబుల్ మీద కొడుతూ వినిపించాడు. నేను రాసిన పంక్తుల్ని, రాసిన మాటల్ని అప్పటికప్పుడు స్వరపరిచారు 2 స్వరాల్లో.
ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమావలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నవే. ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నవే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. బా సూపర్ సార్. తర్వాత చరణం వెంటనే రాద్దామండి, చరణం కూడా రాసిద్దాం, ఇదే వేడిలో ఇదే ఊపిలో రాద్దాం అన్నారు. తప్పకుండా. రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెర్లో దూకేసినావు, అలల మూటలిప్పేసినావు ఎంత సక్కగున్నవే. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు, నన్ను నింగి చేసేసినావు ఎంత సక్కగున్నవే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత సక్కగున్నవే. చెరుకు గడకే తీపి రుసి తెలిపినావే ఎంత సక్కగున్నవే. తిరణాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. బ్రహ్మాండం అన్నారు. అయిన తర్వాత నేను అన్నాను అది పాట అయిపోయింది అన్నాను. అవును ఇంకో రెండో చరణం ఏదండి అన్నారు సుకుమార్ గారు. ఏమండి మీరు రెండు చరణాలు రాసినా మీరు ఒకే చరణం తీస్తున్నారు కదా సినిమాల్లో, నాన్న ప్రేమతో అన్ని పాటలు ఒకే చరణం ఉంటాయి, మీరు ఒక రెండు చరణాలు తీయరు కదా, మా చేత రాయిస్తారు కదా మీరు తీయరంటే తప్పకుండా తీస్తాను బోస్ గారు, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు ఆ రెండో చరణం రాయండి, ప్రతి అక్షరం కూడా నేను తీస్తాను, ఏది వృధాగా పోనివ్వను అన్నారు. తప్పకుండానే. కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే, కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రౌని సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నవే. బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత సక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందేలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమావలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి. పువ్వులన్నిటికీ పెద్దక్కలాగా ఎంత సక్కగున్నవే. సిగురులన్నిటికీ సెల్లెమ్మలాగా ఎంత సక్కగున్నవే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నవే. సూపర్ సార్. అంటే నిజంగా సవాలే తీసుకున్నారు మీరు ఆ టైంలో. అందం చందం వంపు సొంపు కులుకు బెలుకు తలుకు సింగారం వయ్యారం ఏమి ఉండవు ఈ పాటలో. పూర్తిగా అంటే ఒక అమ్మాయి యొక్క శ్రమజీవన సౌందర్యాన్ని మాత్రమే చూపించాం. ఈ పాటలో ప్రతి వాక్యంలో ఒక పని కనపడుతూ ఉంటుంది, ఒక పని చేస్తూ ఉంటుంది అమ్మాయి. గమనించండి చరణాల్లో, ప్రతి చరణాల్లో ప్రతి వాక్యంలో ఒక పని ఉంటుంది, ఒక చర్య. అవును సార్. ఆ పనిని బట్టే అమ్మాయి సౌందర్యాన్ని మనం దాన్ని అక్కడ నుండి ఆపాదించాలి, ఆ పనిలో నుంచి ప్రతిపాదించాలి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు మీరు పాడిన ప్రతి లైన్లో కూడా కట్టే మీద అనగానే తను ఇలా క్యాన్ పట్టుకొని ఇలా పెట్టుకొని వెళ్తారు. పదాలన్నీ అదృశ్యమై ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్, అసలు అందుకే అంత హిట్ అయినట్టుంది ఈ పాట అందరి గుండెల్లోనూ స్థిరంగా నిలిచిపోయింది. ఈ పాటకు నాకు ఎన్నో పురస్కారాలు లభించాయి, పురస్కారాలతో పాటు ఎంతో గౌరవం లభించింది. ఇలాంటి పాట రాయగలిగినందుకు నాకు చాలా ఆనందం, నా మీద ఇంకా ఎంతో నమ్మకం పెరిగింది. ఒక మెట్టు పైకి ఎదిగాను అనిపించింది జీవితంలో. అంటే కవితాత్మకమైన పంక్తులు ఎన్నో, ఆ అభివ్యక్తీకరణ కొత్తగా ఉండడం, చాలా లోతుగా ఉండడం,
చాలా ఇంతవరకు ఆ నవ్యతగా ఈ పాటలో ఉండడం ఉన్నది నన్ను ఒక మెట్టు పై స్థాయికి నన్ను ఎక్కించిన పాటగా దీన్ని అనుకోవచ్చు. అట్లాగే ఈ చిత్రంలోని పాటలను దేనికవి చాలా విభిన్నంగా ఉంటాయి. రంగస్థలంలో మరొక మంచి పాట, నాకు బాగా ఇష్టమైన పాట, గంగంటే శివుడి గారి పెండ్లామంట, గాలంటే హనుమంతుడి నాన్నగారట, గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట, వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంట, శూలమంటే కాళికమ్మ ఆయుధమంట, పాట పాడడానికైనా పోటు పొడవడానికైనా వాళ్ళు అనుమతిస్తేనే అన్నీ జరిగేనంట. రంగస్థలాన రంగు పూసుకోకున్న ఏషమేసుకోకున్న ఆట బొమ్మలమంట, మనమంత తోలు బొమ్మలమంట, ఆట బొమ్మలమంట, మనమంత తోలు బొమ్మలమంట. 10 తలలు ఉన్నోడు రావణుడంట, ఒక్క తలపు కూడా చెడు లేదే రాముడి కంట, రావణుల బెట్టి రామాయణ మాట గట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట, ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేని వాడు యమధర్మరాజట, వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ మన బ్రతుకుని నాటకంగా ఆడిస్తున్నారంట. రంగస్థలాన ఆడడానికంటే ముందు సాధనంటూ చేయలేని ఆట బొమ్మలమంట. రిహార్సల్ లేదు, వేదిక మీదకి నేరుగా వచ్చి ఆడేయడమే. వెనకాల కాసేపు ప్రాక్టీస్ చేసిన రిహార్సల్ చేస్తున్నట్టు కుదరదు. ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఆట బొమ్మలమంట, మనమంత తోలు బొమ్మలమంట, కనబడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట, వినబడని పాటకు సిందాడేస్తున్నా తోలు బొమ్మలమంట, డుంగురు 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 డుముకు డుంగురు డుంగురు డుంగురు. సూపర్ సార్. సార్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ రచయితలు కానీ రైటర్స్ కానీ పాటలు రాసేవాళ్ళు కానీ చాలా వరకు ట్రెండ్కి తగ్గట్టు వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా తెలుగు భాష ఇంత న్యాచురల్గా అప్పుడు పూర్వ వాడుక భాషలో ఎలాంటి పదాలు ఉన్నాయో ఇంత చక్కగా తెలుగు భాషలో ఉన్నటువంటి పట్టుత్వం ఇంత కరెక్ట్గా ఎలా సార్? అంటే చిన్నప్పటి నుండి కూడా మీరే అన్నారు కదా, ఒకవైపు శివాలయం ఒక గ్రంథాలయం అన్నారు కాబట్టి మొత్తం నా చరిత్ర అంతా కూడా తెలుసుకుని వచ్చారు. అంటే నాకు ఒక మాట గుర్తుంది. గాలిబ్ గారు ఒక మాట అన్నారు, వాళ్ళ ఇల్లు మసీదు పక్కన ఉండేదంట. మసీదు పక్కన ఉంది కాబట్టి ఆయన ఒక మాట రాశాడు ఏంటంటే, నేను గుడి ప్రక్క గేహమ్ములోన నుండి బ్రహ్మకే నేను పక్కింటి వాడనంటి అన్నారు. బ్రహ్మకు ఆయన పొరుగింటి వాడంట. అట్లాగే నేను సరస్వతికి శివుడికి పొరిగింటి వాడిని. ఒకవైపు సరస్వతి, ఒకవైపు శివాలయం, గ్రంథాలయం శివాలయం ఉండేది. ఆ ఆలయాల పుణ్యం వల్ల నేను నాలో సాహిత్యాభిలాష రావడం, తెలుగు భాష మీద ఒక మక్కువ, ఒక సాధికారత సంపాదించుకోవడానికి ఒక పట్టుదల ఏర్పడడం అనేది కూడా ఆ రెండు. ముఖ్యంగా గ్రంథాలయ పుస్తకాలు బాగా చదివాను చిన్నప్పుడు. మీకు తెలుసో తెలీదో, చిన్నప్పుడు బొమ్మరిల్లు, చందమామ, బుజ్జాయి, బాలమిత్ర లాంటి పుస్తకాలు చాలా బాగుంటాయి. పిల్లల భాషలో, పిల్లల స్థాయిలో చాలా మంచి కథల పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివి బాల సాహిత్యం అంతా క్షుణ్ణంగా అభ్యసించడం వల్ల నాకు తెలుగు భాష మీద కాస్త పట్టు ఏర్పడింది. దాంట్లోని మాధుర్యం నాకు అర్థమైంది, ఆస్వాదించగలిగాను. అందుకోసమే ఇప్పటికి కూడా ఆ పునాది మీదే, ఆ తెలుగు భాష పునాది మీదే ఈరోజు నా తెలుగు పాట భవంతి నిలబడింది. ఓకే. అట్లాగే తెలుగు భాష గొప్పతనం చెప్పాలంటే ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు, ఎంతోమంది ఉటంకించిన విషయాలు కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక సినిమాలో మీరు తెలుగు భాష యొక్క గొప్పతనం కూడా పాడారు. అది రాశాను. దానికి ముందు నాకు తెలుగు భాష గురించి, గొప్పతనం గురించి ఒక మహానుభావుడు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, తెలుగు భాష ఎలా ఉంటుందంటే ఆయన మాటల్లో, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించున్నప్పుడు వినిపించు భాష,
విస్పష్టముగా నెల్ల వినిపించున్నట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి యందు అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని యందమ్ము నడక తీర్చి చూపించున్నట్టుది తెలుగు భాష అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఎంతో అందంగా చెప్పారు. అట్లాగే డాక్టర్ సినారాయణ రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే, భాషే నేను తెచ్చుకున్న తీయని వరం, భాషే నేను తెచ్చుకున్న తీయని వరం, భాషే నేను కట్టుకున్న జీవన గోపురం, నా ఇంటి వివృత గవాక్షం భాష, నా కంటి వినిర్మల కటాక్షం భాష అన్నారు. కాళోజీ గారు ఏమన్నారు తెలుగు భాష గురించి అంటే, తెలుగు భాష మర్చిపోతూ అది మరుగున పడుతున్న సందర్భంలో ఒక ఆవేదన పూరితంగా ఒక మాట చెప్పారు కాళోజీ గారు. ఏమి భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు. ఇతర భాషలు నేర్చుకొని ఇతర భాషల వ్యామోహంలో పడిపోయి తెలుగు భాషను మర్చిపోతున్నావు, ఇదేం బుద్ధి రానిది, ఇదేం పద్ధతి రానిది అని చెప్పేసి ఆయన కొంచెం ఆవేశపూరితంగా ఆవేదన భరితంగా ఆయన చెప్పారు. శ్రీశ్రీ గారు అన్నారు, పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ, పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అన్నారు తెలుగు గురించి. సరే, మన తెలుగు కవులు తెలుగు గురించి ఎంతైనా చెప్తారు, ఎందుకంటే మాతృభాష కాబట్టి మాతృభాష మీద అందరికీ మమకారం ఉంటుందిగా చెప్తారు. కానీ పరభాషా కవులు కూడా చెప్పారు. తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి గారు ఒక గొప్ప కవి ఉన్నారు. ఆయన కవే కాకుండా పాత్రికేయుడు, అట్లాగే జాతీయోద్యమ పోరాట వీరుడు, అట్లాగే సంఘ సంస్కర్త. ఆయన మన కందుకూరి వీరేశలింగం గారికి, గురజాడ అప్పారావుకి దాదాపు సమకాలికుడు. ఆయన తమిళంలో ఏం చెప్పారంటే తెలుగు గురించి చెప్పారు. తమిళ భాషలో ఓకే, తమిళ భాషలో ఒక పాట రాస్తూ దాంట్లో తెలుగు గురించి చెప్పారు. అది చెప్పాలి, అది మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలియాలి. సింధు నది ఇమ్మిసై நிலவினிலே சேரநன்னாட்டிளம் பெண்களுடனே சுந்தர தெலுங்குனில் பாட்டிசைத்து தோழிகளோட்டி விளையாடி வருவோம். சிந்து நதியின் மிசை நிலவினிலே சேரநன்னாட்டிளம் பெண்களுடனே சுந்தர தெலுங்குனில் பாட்டிசைத்து తోళిగలోటి విళయాడి వరువం. అంటే సింధు నది తీరంలో వెన్నెల సంగీతం వినిపిస్తూ ఉంటే, కేరళ అమ్మాయిలు ఆడుతూ ఉంటే, సుందర తెలుగులో ఒక పాట పాడుతూ స్నేహితులందరితో కలిసి ఆడి పాడదామా. ఎంత మంచి బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. తెలుగు ఎంత సుందరంగా ఎంత మధురంగా ఉంటుంది అనేది తమిళ కవి చెప్పాడు. అంటే పక్క భాష పొరుగు రాష్ట్రాల కవులు మన భాష గురించి, మన భాష గొప్పతనాన్ని తీయడం గురించి వాళ్ళు చెప్తున్నారు. మన భాషను ఈరోజు మనం మర్చిపోయే దుస్థితి మన రాష్ట్రాల్లో ఏర్పడింది. కాబట్టి జాగ్రత్తగా మన భాషను మనం కాపాడుకుందాం. ఒక చోట నేను రాశాను, అచ్చుల్లా అచ్చంగా హల్లుల్లా అల్లరిగా. 2 రాష్ట్రాల వాళ్ళు ఉన్నాం మనం, 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నాం. మనం సోదరులమే, అన్నదమ్ములమే. అచ్చుల్లా అచ్చంగా హల్లుల్లా అల్లరిగా కలిసుండే వర్ణాలం వెలుగుందే వేదాలం. తెలుగంటే అతి ప్రాచీనం తెలుగే లేరా ఆధునికం, తెలుగంటే అతి ప్రాచీనం తెలుగే లేరా ఆధునికం, భాషే బలహీనం అయితే బంధం కాదా బలహీనం అన్నాను. భాష బలహీనమైపోతే బంధం బలహీనమైపోతుంది. మాం పెదాల్లోంచి వచ్చింది, అమ్మ గుండెలోంచి వచ్చింది. అట్లాగే ఆ బంధం పైపైనే ఉంటుంది. పెదాల్లోంచి వచ్చిన బంధం పైపైనే ఉంటుంది. గుండెలోంచి వచ్చిన బంధం, గుండె స్పందన, గుండె చప్పుడు, గుండె సవడు ఉన్నంతకాలం ఆ బంధం బలోపేతంగా ఉంటుంది. అవును సార్. అట్లాగే నేను ఇంతమంది కవులు తెలుగు గురించి చెప్పారు కదా, మరి నేనేం చెప్పానంటే, తెలుగంటే నా గతపు గుండె ఘోష, తెలుగంటే నా వర్తమాన శ్వాస, తెలుగంటే నా భవిత పైన ఆశ. సార్ మళ్ళీ ఇంకొకసారి. తెలుగంటే నా గతపు గుండె ఘోష, తెలుగంటే నా వర్తమాన శ్వాస, తెలుగంటే నా భవిత పైన ఆశ.
అట్లాగే మీరు అన్నారు తెలుగు భాష గురించి ఒక పాట కూడా నేను రాశాను. తెలుగు భాష తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు. మే 10 నా పుట్టినరోజు ఈ నెల. నాకంటే ముందు మే 7 రోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించింది మే 7 రోజు. ఆయన ఏమన్నారో తెలుసా? మన భాష గురించి, మన భాషగా మాతృభాష గురించి ఏమన్నారంటే, మన ఇంటి కిటికీలు ధారాళంగా తెరుద్దాం, మన ఇంటి కిటికీలు ధారాళంగా తెరుద్దాం, పరభాష పర సంస్కృతి యొక్క గాలులను హాయిగా ఆహ్వానిద్దాం, పరభాష పర సంస్కృతి యొక్క గాలులను పవనాలను హాయిగా ఆహ్వానిద్దాం, కానీ ఆ గాలుల తాకిడికి నువ్వు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడు అన్నారు. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. సూపర్ సార్. నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో ఏంటంటే రోజు రోజుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ వీటి వల్ల ఇంగ్లీష్ అయిపోతుంది తప్ప నిజంగానే మన పుట్టి పెరిగిన ఈ తెలుగు మాతృదేశంలో తెలుగుని మర్చిపోతున్నారు చాలామంది. నిజంగా తెలుగు భాష ఎంత సుసంపన్నమైనదంటే, ఆంగ్ల భాషలో మొత్తం పదాల సంఖ్య 2 లక్షలకు తక్కువగానే ఉంటుంది, కానీ తెలుగు భాషలో ఉన్న మొత్తం పదాల సంఖ్య ఎంతో తెలుసా? 6.5 లక్షల పదాలు ఉన్నాయి తెలుగు భాషలో. ఇంత సుసంపన్నమైన భాష, ఇంత గొప్ప భాష, ఇంత తీయనైన భాష. ఆంధ్ర పుండ్ర శబర అంటూ ఋగ్వేదంలో చెప్పబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించే. తదైవాంధ్రాచ్చ అంటూ రామాయణంలో రాయబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించే. ఆంధ్రమండలి అంధాపదమని శాసనాలలో చెక్కబడింది తెలుగు గురించే, అది మన తెలుగు గురించి. క్రీస్తు పూర్వమే పుట్టిన భాష, క్రీస్తు పూర్వమే పుట్టిన భాష, క్రీస్తు శకములో ఎదిగిన భాష, క్రీస్తు దేశమని కీర్తి పొందిన అమెరికాలో అడుగెట్టిన భాష. అతి ప్రాచీనం తెలుగంటే, అత్యాధునికం తెలుగంటే, అన్ని భాషల పదాల పాపల, అన్ని భాషల పదాల పాపల హక్కున చేర్చుకు లాలించిన తల్లి భాషరా తెలుగంటే, మన తల్లి భాషరా తెలుగంటే అని ఒక చోట నేను రాశాను. ఇంత గొప్పది తెలుగు భాష. ప్రతి అన్య భాషా పదాలన్నీ కూడా చేర్చుకుంది మన భాషలో. అందుకోసమే జీవ భాష అయింది.
జీవ భాష, సజీవ భాష, లేదంటే మృత భాష అయిపోయేది. కేవలం మన భాషలో పదాలు మనమే మాట్లాడుకోవాలంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ పెరుగుతున్న సాంకేతికత, పరిజ్ఞానం సంబంధించిన పదాలన్నీ వచ్చి చేరుతుంటే అది మన భాషలో మనం మాట్లాడకపోతే మన భాష అంతరించిపోతుంది. కానీ అన్ని భాషల్లోని పదాలను తీసుకున్నా కూడా తీసుకుంటూ అది గ్రహిస్తూ అన్ని భాషల పదాలను పాపలను బిడ్డల్లాగా సాకడం మొదలెట్టింది తెలుగు భాష. అందుకోసం జీవ భాష అయింది. ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, హిందీ పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి, పార్సీ పదాలు ఉన్నాయి, పోర్చుగీస్ పదాలు, అన్ని పదాలను కూడా మన భాష సాధారణంగా ఆహ్వానించింది, తనలో కలుపుకొని ఒక గంగలాగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకోసం ఇంత భాష సజీవంగా ఉంది. ఈ సజీవ భాష తెరమరుగు కానివ్వకూడదు, మన అందరి బాధ్యత. ఎందుకంటే మాతృభాషలోన విద్యా బోధన జరిగితే గనక ఆలోచన వికసిస్తుంది. ఎందుకంటే ఆంగ్ల భాష అనేది మన మీద బానిస భావాలు రుద్దిన భాష, మనల్ని బానిసలు చేసిన భాష, మనల్ని మన మాతృదేశానికి మన మాతృభూమికి అపరిచితులను చేసిన భాషా సంస్కృతులు ఇవి. నేర్చుకోవడం తప్పు కాదు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నువ్వు సంభాషించు, నేర్చుకో, ఆంగ్లం నేర్చుకో, హిందీ నేర్చుకో, తమిళం నేర్చుకో, ఇంకోటి, కానీ మన భాషను మాత్రం మర్చిపోకూడదు. నీ తల్లి వికారంగా ఉంది, పక్క వాళ్ళ తల్లి అందంగా ఉంది, ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళిపోతా అంటామా? మన తల్లి ఎలా ఉన్నా మన తల్లే, రంగు లేకపోయినా, రూపం సరిగ్గా లేకపోయినా మన తల్లి. కానీ మన తల్లి సర్వాంగ సుందరమైన తల్లి మనది. మనం తల్లిని విస్మరిస్తున్నాం. కాబట్టి మాతృభాషను విస్మరిస్తే మాతృమూర్తిని విస్మరించినట్టే నా ఉద్దేశంలో. కరెక్ట్ సార్, 100%. నాకు తెలిసి ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళకి కాస్త తెలుగులో ఖచ్చితంగా ఇళ్లలో మాట్లాడుకుంటారేమో ఇకపై నుంచి. సార్ ఇదంతా పక్కన పెడితే సుచిత్ర గారు ఒక మంచి డాన్సర్ అని విన్నాం, మీరేమో ఒక మంచి రచయిత. సార్ ఎలా సార్ ఇలా ఈ కాంబినేషన్? తను చాలా సినిమాకు 400 సినిమాలకి నృత్య దర్శకురాలండి. తను తెలుగులో చాలా సినిమాలు చేసింది. తను నాకంటే కొంత సీనియర్ అనమాట, 5 ఏళ్ళు సీనియర్ సినిమా రంగంలో. తర్వాతే నేను వచ్చిన సినిమా రంగంలోకి. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలకు పనిచేసాం. కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రణయం కాస్త పరిణయంగా మారింది. సూపర్. మేము పెళ్లిపేటల సినిమాకి పనిచేస్తుంటే నేను పాటలు రాశాను, తను నాట్యాలు సమకూర్చడం కోసం ఇద్దరం చెన్నై నుంచి వస్తున్నాం, మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఇద్దరం ఒకే సినిమా కోసం వస్తున్నాం కాబట్టి ఇద్దరికి మేనేజర్ పక్క సీట్లో తీశారనమాట. ఫ్లైట్లో పక్కన కూర్చున్నప్పుడు మాటల సందర్భంలో గుర్తుపట్టాం ఒకరినొకరు, మీరు పలానా కదా అవునండి అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు తను చెప్పిందనమాట, మీరు పాటలు రాసిన పరదేశి రాఘవేంద్ర గారి చిత్రం, పరదేశీ చిత్రానికి నేనే అండి మొత్తం పాటలన్నీ నేనే, నాట్యాలు అంతా నేనే సమకూర్చాను, నాట్య భంగిమలు అంటే బాగున్నాయండి అని నేను నా నాట్యం గురించి పక్కన పెట్టిన కానీ మీ సాహిత్యం చాలా బాగుందండి అని ఒక పాటలోని కొన్ని పంక్తులు ఉదహరించింది. తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్క్ అనే పాటలో ఒక చోట రాశాను నేను, ఏంటంటే పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, ప్రేమకు హద్దులు ఎన్నున్నా చివరికి ఫలితం గెలుపే అని రాశాను. పాటలు 100 వేలున్నా వాటి స్వరములు ఏడే, పాటలు 100 వేలున్నా వాటి స్వరములు ఏడే, ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే అని రాశాను. ఈ వాక్యాలను ఉదహరించినప్పుడు నేను చాలా సంతోషం కలిగింది, సంబరపడిపోయాను. ఎందుకంటే నృత్య దర్శకురాలంటే కేవలం ఈ శరీర విన్యాసాలకి పరిమితం ఉంటారు, అట్లా కాకుండా భావ విన్యాసాన్ని కూడా అర్థం చేసుకుంది అని చెప్పేసి అని నేను మురిసిపోయి కవిత్వాన్ని అర్థం చేసుకుంది, కవిని కూడా అర్థం చేసుకుంటుందని నేను తనను అర్ధాంగిగా చేసుకున్నాను. వావ్. సో ఇంతకీ ఫస్ట్ ప్రపోజ్ నేను అప్పుడు ఇంకా పాటలు రాస్తూ చాలా ఉధృతంగా పాటలు రాస్తున్నాను 98 ప్రాంతంలో. ఇంకా నేను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా ఈ ఇబ్బందులు అంటే నేను పూర్తి స్థాయి పాటలు రాయడం మీదే దృష్టి పెట్టవచ్చు. పెళ్లి చేసుకుంటే ఇంకా ఆలోచన పోతుంది, హాయిగా ఒక భార్య ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, నేను పూర్తిగా పాటల నిమగ్నం వచ్చని చెప్పేసి పెళ్లి చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నప్పుడు తను పరిచయం అయింది.
అంటే బయట వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారో లేదో, చాలామందికి పాటలు రాయడం అనేది ఒక వృత్తి అనే విషయం మాది వరంగల్ జిల్లా ఎవరికి తెలియదు నిజంగా. పాటలు రాయడం అంటే పాటలు ఎలా రాస్తారు, సినిమాల్లో రాస్తారా, వాళ్ళు రాసుకోరా అని అంటారు. మా అమ్మ నాన్నకు తెలియదు, మా అమ్మ నాన్నకే తెలియదు. పాటలు నువ్వేంట రాయడం, వాళ్ళు రాసుకోరా, అక్కడ ఎన్టీఆర్ నాగేశ్వర గారు వాళ్ళు రాసుకోరా అంటారు. వాళ్ళు రాయరే, వెనకాల ఒకరు రాస్తారు, ఒకరు పాడతారు, ఒకరు సంగీతం ఇస్తారు, అన్నీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందనమాట. కాబట్టి మా ప్రాంతంలో ఇట్లాంటి వృత్తిలో అంత తెలియదు కదా, ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళని ఒప్పించి ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగం చేయట్లేదు, మరి పిల్లని ఎలా పోషిస్తావా అంటారు. ఇవన్నీ తలకాయ నొప్పులు మనకెందుకు? సినిమా రంగంలో మన కష్టాలు, మన బాధలు, మన నష్టాలు, మన ఆనందాలు తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళైతే మనకు హాయిగా జీవితం ఉంటుందని చెప్పేసి తను పరిచయం అవ్వడంతో నాకెందుకో ఇంకా ఆశలు అలా మొలకెత్తాయి అనమాట. ఎట్లాగైనా సరే తను మా ఇద్దరు అభిప్రాయాలు, భావాలు ఒకేలాగా ఉన్నాయి తప్పకుండా అని చెప్పేసి నేను మెల్లమెల్లగా ఆ స్నేహాన్ని అలా పెంచి ఒకరోజు సరదాగా ఆమెతో పరిచయం చేసుకొని పెంచుకొని ఇంకా అలా అప్పుడప్పుడు కలవడం కోసం ఏదో ఒక పని పెట్టుకొని వెళ్ళడం, ఇలా చేస్తూ కొన్నాళ్ళకి నా మనసులో మాటను చెప్పడంతో ఆషామాషిగా వ్యవహరించొద్దు, సరదాగా మీరు చెప్తున్నట్టుంది, నేను అలాంటి అమ్మాయిని కాదు, కొంచెం ఇంకా అమ్మాయిలు ఎలా అంటారో కౌన్సిలింగ్ సెషన్ అయింది నాకు. లేదు నేను కూడా అలాంటి అబ్బాయిని కాదు, సరదాగా ఏదో కాసేపు అలా తిరుగుదాం గడుపుదాం అన్నట్టు కాదు, జీవితాంతం గడపాలి అన్న ఉద్దేశంతోనే నేను అంత కృత నిశ్చయంతో దిగాను రంగంలోకి. అంటే సరే మీ ఇంట్లో ఒప్పించండి, మా ఇంట్లో చెప్పగానే తప్పకుండా నీ ఇష్టం, నువ్వేం చేసినా మంచిగా చేస్తావు, ఏది పొరపాట్లు అయితే చేయరు మా అమ్మ నాన్న ఒప్పుకోవడంతో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. హాయిగా ఒక ఇంటి వాళ్ళం అయ్యాం. సో మరి అలానే సార్, మరి ఒక రచయితగా పెళ్ళికి ముందు తను పరిచయం టైంలో ఖచ్చితంగా ఆవిడ కోసం ఆవిడని తలుచుకుంటూ ఒక పాట రాసే ఉండుంటారు. అంటే మేము ఆ విమానంలో మొదటిసారి కలుసుకున్నప్పుడు తను చీర కట్టుకుంది, తెల్ల చీర కట్టుకుంది, కొంచెం పసుపచ్చ బార్డర్ ఉన్న తెల్ల చీర కట్టుకుంది, ఇప్పటికీ నాకు గుర్తుంది. అలా 2-3 సార్లు కలుసుకున్నప్పుడు చీరలోనే నాకు కనబడింది. తర్వాత పెళ్ళయిన తర్వాత ఎందుకో ఒకరోజు నాకేదో అనిపించింది అనమాట, ఎన్ని రకరకాల వస్త్రధారణలు చూసినా కూడా నాకెందుకో చీరలోనే ఆ స్త్రీని చూస్తే నాకెందుకో చాలా గౌరవభావం, ఏదో అన్నీ ప్రేమభావం అన్నీ కలుగుతాయి. చీర చూస్తేనే నాకు చాలా అందంగా కనబడతారు. అందుకోసం నాకు అది గుర్తొచ్చి ఏదో సరదాగా ఒకసారి ఒక పల్లవి రాసుకున్నా. నాకు అది గుర్తొచ్చి ఇంకో 2-3 సార్లు మా ఆవిడ చీరలో కనబడిన ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒక పల్లవి రాసి మా ఆవిడ వినిపించా. చాలా బాగుందండి అని చెప్పింది. మీరు ఇలాగే పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి, దీన్ని ఎవరికి ఇవ్వద్దంది, నీకోసమే రాసినట్టుగా అనిపిస్తుంది నాకు, ఇంకెవరికి ఇస్తాను, నువ్వే ఉపయోగించుకుంటే, నేను ఉపయోగించుకునే సందర్భం వస్తుందనిపిస్తుంది, నేను ఉపయోగించుకుంటాను. సరే నేను వదిలేసాను, మళ్ళీ వేరే పాటలు పడిపోయాను. కొన్నాళ్ళ తర్వాత తను కథ చేసుకుంది, కథ తయారు చేసుకుని రాఘవేంద్ర గారికి వినిపిస్తే ఆయనకు నచ్చింది. రాఘవేంద్ర గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఆ కథను సినిమాగా మలిచింది. ఆ సినిమా పేరు పల్లకిలో పెళ్లి కూతురు. ఆ చిత్రంలో నేను రాసిన పల్లవిని తన కోసము మేమిద్దరం సరదాగా రాసుకున్న పల్లవి, దానికి ఒక సందర్భాన్ని సృష్టించి చరణాలు రాసి పూర్తి పాటగా మలిచి ఆ చిత్రంలో పెట్టడం జరిగింది. అది నా అభిమాన సంగీత దర్శకులు కీరవాణి గారు స్వరపరిచి ఆయనే పాడడం జరిగింది. ఆ పాట గుర్తు చేశారు కాబట్టి, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులని అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సూపర్ సార్. అలానే కొన్ని సంవత్సరాల వరకు మీరు ఓన్లీ రాఘవేంద్ర గారి డైరెక్షన్లోనే ఎక్కువ ఉన్నారు. అంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువ అతనితోనే వర్క్ చేయడానికి కారణం ఆ టైంలో ఏంటి సార్? అది అనుబంధం అని మీరే అన్నారు, నేనేమంటాను తెలుసా, అదృష్టం అంట.
ఆ అనుబంధం నా అదృష్టం. ఎందుకంటే కారణం చెప్తాను. రాఘవేంద్రరావు గారు సినిమా రంగంలో మన దక్షిణ భారతదేశంలో రాజ్ కపూర్ లాంటి వారు. ఓకే. పాటల విషయంలో, పాటలను చిత్రీకరించే విషయంలో, కథానాయకులను అందంగా చూపించే విషయంలో, కథానాయకులను కూడా కొత్త కొత్త విభిన్న రూపాల్లో చూపించే విషయంలో రాఘవేంద్రరావు గారు దక్షిణ భాషకు సంబంధించి రాజ్ కపూర్ గారు. ఆయన పాటకు పట్టాభిషేకం చేసే విధానం నా భూతో నా భవిష్యత్తు. కాబట్టి అలాంటి దర్శకేంద్రుడికి పాటలు రాసే అవకాశం త్వరలోనే రావడం, నేను సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత రెండో చిత్రమే ఆయనకు రాసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి, అదృష్టం కాక ఇంకేమిటి. అంతే. పెళ్లిసిందుల్లో రాశాను. పెళ్లిసిందులు రాసిన తర్వాత బొంబాయి ప్రియుడికి పిలిచారు. బొంబాయి ప్రియుడిలో పెళ్లిసిందులు 2 పాటలు రాయించి, బొంబాయి ప్రియుడిలో 5 పాటలు రాయించి, తర్వాత పరదేశిలో 7 పాటలు రాయించి, ఇంకా అక్కడి నుండి మొదలెట్టి రాఘవేంద్రరావు గారు నన్ను ఒక కొడుకులాగా ఆదరించి, ఆ పుత్ర వాత్సల్యాన్ని నా మీద చూపించి నన్ను ప్రోత్సహిస్తూ దాదాపు 17 సంవత్సరాలు ఆయనతో పనిచేసే అవకాశం నాకు కల్పించారు. అక్కడి నుండి పెళ్లి సందుడి నుండి మొన్న వచ్చిన ఓం నమో వెంకటేశాయ అక్కడి వరకు కూడా అన్ని చిత్రాలకు నేను రాస్తూనే వచ్చాను. అంతేకాకుండా రాఘవేంద్రరావు గారు మొదటిసారి మౌన మునిలాగా ఉన్న రాఘవేంద్రరావు గారు మొదటిసారి మాట్లాడుతూ సౌందర్యలహరి అనే కార్యక్రమాన్ని, టీవీ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు దానికి పరిచయ గీతం కూడా నేనే రాశాను రాఘవేంద్రరావు గారి గురించి. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, 5 పదుల అనుభవాలు గొంతు విప్పగా, అంతులేని అనుభూతులు పెదవి దాటగా, మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంటూ ఆయన జీవిత చరిత్రను 1 నిమిషంలో చెప్పాను ఆ పాటలో. సూపర్ సార్. సీరియస్లీ అట్లా ఆయనతో పనిచేసే భాగ్యం లభించడం చాలా సంతోషం. జీవితంలో మరపురాని విషయం. అట్లాగే రాఘవేంద్రరావు గారితో పాటు కీరవాణి గారితో కూడా పనిచేసే ఈ 17 సంవత్సరాల్లో రాఘవేంద్ర గారితో పనిచేసిన సినిమాలన్నీ కూడా దాదాపు 90% దానికి సంగీత దర్శకులు కీరవాణి గారు రాఘవేంద్ర గారి కలయికలో నన్ను నేను ఎంతో మెరుగుపరుచుకున్నా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా, నాలో ఎన్నో భావాలు అలా పెళ్ళుబుకాయి వాళ్ళ సాహచర్యంతో. కాబట్టి నా జీవితంలో అదొక స్వర్ణయుగంగా నేను అభివర్ణిస్తున్నాను. సూపర్ సార్. సార్ మరి తెలుగు భాష అంటే మీకు అంత ఇష్టం, అలాంటి తెలుగు భాష గురించి తెలుగు కవితలు ఎంతోమంది కవులు ఉన్నారు మన తెలుగు కవులు. అలాంటి వాళ్ళందరి గురించి మరి మీరు ఏమైనా రాసి ఉంటారని అనుకుంటున్నాను. అలాంటిది ఏమైనా ఉంటే మా గురించి. చాలా ఉన్నాయి, మీకు ఓపిక ఉంటే వినిపిస్తాను. తప్పకుండా వినిపించండి సార్. అంటే ఎప్పటి నుండో, అంటే తెలుగుకి కావ్య గౌరవాన్ని ఇచ్చిన నన్నయ్య నుంచి ఇప్పటి వరకు సినిమా కవుల్లో సినిమా పాటలకు కావ్య స్థాయిని తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఆరాధ్యనీయులే, గురు సమానులే. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతిస్తూ ఒక కవిత రాశాను. అది ఒక సందర్భంలో కార్యక్రమంలో బాలుగారి పక్కన నిలబడి చెప్పడం కూడా జరిగింది. అది మీరు అడుగుతున్నారు కాబట్టి మరొక్కసారి అది చెప్పే అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు, తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది తెలుగు, అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు. త్యాగయ్య తీగలై సాగింది తెలుగు, అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు. పలుకు పలుకున వెన్న పాల్కురికి సోమన్న, పదమున పసిడి పూత మన పోతన్న. మల్లెల మొల్లల మాటలల్లిక మన పెద్దన్న, మల్లెల మొల్లల మాటలల్లిక మన పెద్దన్న. తెలుగు తరునికి శ్రీనాథుడున్నాడన్న, అవనిపై అభిమానమతని అడుగుల జాడ, నడిచాడు అందరిని నడిపాడు గురజాడ. అంగణల స్వేచ్ఛకై అచంచలము, అంగలేసిన కలం పేరు చలము. కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ. పంట చేలల్లో పద సంచారి నండూరి, సుజ్ఞాన పీఠికలు సినారే రావూరి. భావ కవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి, జాను తెనుగుల బోధిమాను మల్లాది. తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు, గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు. అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర, తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌను. అమృతం కలిపిన అంబలి,
అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగలి సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల తన పాట తెలియని గాలేది నేలేది తన పాట తెలియని గాలేది నేలేది మన బాధ తన భావమైన జాలాది పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా మనసు ఆకలి తీర్చు మనసు కవి ఆత్రేయ తెలంగాణ లెగసె శరధి మన దాసరది తెలంగాణ లెగసె శరధి మన దాసరది సరస్వతి సంతకం మధురాంతకం కాలమను కడుపులో కాలితే కాలోజీ గాయాల గుండెపై చెద్దరే గద్దరు వేవేల గంగల వాగ్జరి వేటూరి వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి పాటలే ఊరేటి వెంకన్న గోరేటి అభివందనం కవులకు అభివందనం వారి అభ్యుదయ భావాలకు అభివందనం వారి అసమాన భావాలకు అభివందనం నా తాత నా అయ్య కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు కవులు నాకైత నా పాట స్వయం సంపాద్యం అంతా అనుసృతం కొంత అనుశీలనం అణువంత కలిగింది వాణి అనుగ్రహం పైవాణి అనుగ్రహం. పా సూపర్ సార్. అసలు ఎలా సార్ ఇదంతా? అంటే వాళ్ళ మీద నాకున్న గౌరవం, ప్రేమ, అభిమానం, గురుభక్తి, గురుభావం ఇవన్నీ కూడా అంటే వాళ్ళని చదువుకున్నాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ ద్వారా నేను ఈరోజు ఈ స్థాయికి నేను చేరగలిగాను. కాబట్టి వాళ్ళని అనునిత్యం స్మరించుకుంటూనే ఉంటాను. ఆ కవులందరికీ పేరు పేరున వందనం. ఈరోజు నేను పాటలు రాస్తున్న ప్రతి అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కవికి అంకితం. ఒక్కొక్క కవి నుంచి నేను నేర్చుకున్న అక్షరాలు నేర్చుకున్నానని భావిస్తుంటాను. వాళ్ళందరూ నాకందరూ గురువులే. నాకంటే నెల రోజుల ముందు పాట రాసిన కవి కూడా నాకు గురువుతో సమానం. చందాల కేశవదాస్ గారి దగ్గర నుండి తెలుగులో మొదటి పాట రాసిన వ్యక్తి చందాల కేశవదాస్ గారు. భక్త ప్రహ్లాద అనే చిత్రంలో పరితాప భారంబు భరింప తగున అనే ఒక పాట రాసిన వ్యక్తి చందాల కేశవదాస్ గారు మొట్టమొదటి పాట రాసిన వ్యక్తి. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకంటే ముందు రాసిన ఒక నెల ముందు పాట రాసిన వ్యక్తి కూడా నాకు గురువుతో సమానం. సో సార్ మరి మీది వరంగల్? వరంగల్ ఇంతకుముందు, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు పెరిగినాయి కదా. అవునవునవును. వరంగల్ జిల్లాని ఇప్పుడు 2 జిల్లాలుగా చేశారు. అందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చల్లగరిగా అనేది ఊరు మా ఊరు అనమాట. చిన్న పల్లెటూరు. అక్కడే పుట్టి అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత డిప్లొమా ట్రిపుల్ ఈ చేశాను రామంతపూర్లో జేఎన్జీపీలో. అక్కడ నుండి మళ్ళీ ఈసెట్ రాసి ఇంజనీరింగ్ బీటెక్ జేఎన్టీలో చదివాను. ట్రిపుల్ ఈ బీటెక్ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇంజనీరింగ్ పూర్తి చేసి చివరి సంవత్సరం అటు పరీక్షలు రాశాను, ఇటు పాట రాశాను. పరీక్షల్లో ఉత్తీర్ణయ్యాను, పాట కూడా విజయం సాధించింది. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలా లేదంటే ఈ రచయితగా వెళ్ళాలా అని చెప్పేసి ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే కదా, కొంచెం సందిగ్ధావస్థలో ఉండి ఆలోచించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి కలలు గన్న రంగం ఇది, పరిశ్రమ ఇది. దీంట్లోనే కృషి చేద్దాం, ఒక సంవత్సరం కాలం పాటు చూద్దాం అని చెప్పేసి ఈ మహాసాగరంలోకి దూకాను. కానీ తర్వాత ఆ ఈత, ఆ ప్రయాణం అంతా కూడా సాఫీగా సాగిపోయింది. హాయిగా 25 ఏళ్ళుగా ఆ ప్రయాణం కొనసాగుతుంది. నిజంగా ఈరోజు సాహిత్యం నేను ఈరోజు ఇంత స్థిరంగా, ఇంత పటిష్టంగా నా పునాది ఉండడానికి కారణం ముందే చెప్పాను. మా ఊళ్ళో గ్రంథాలయం, శివాలయంలో భజనలు చెప్పాను. అట్లాగే మా ఊరికి ప్రభుత్వ పథకాలను వివరించడానికి కోసం కొంతమంది జానపద కళాకారులు వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళ పాటలు, ఆ జానపద గీతాలు వినేవాడిని. వల్లంపట్ల నాగేశ్వరరావు గారు అద్భుతంగా జానపద గీయాలు పాడేవారు. ఆయన పాటలు వినేవాడిని. అట్లాగే వరంగల్ జిల్లాలో చాలా ప్రజాదరణ పొందిన జానపద కళాకారులు శంకరన్న, సారంగపాణి అన్న 2 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పాటల వల్ల విపరీతంగా ప్రభావితున్నాయని నేను. వాళ్ళు బాగా ప్రభావితం చేశారు నన్ను. ఎందుకంటే వాళ్ళు శంకరన్న కంజర పట్టుకొని పాడుతుంటే కంగమంటూ గొంతు మోగుతుంటే అసలు ఆ ఉత్తేజం, ఉత్సాహం, చైతన్యం వచ్చేది. నేను ఎప్పుడు పాడతాను, అలా నిలబడి ఎప్పుడు పాడతాను, నా పాటను అన్ని వందల వేల మంది ఎప్పుడు వింటారని చెప్పేసి ఆ చిన్న బుర్రలో నాకు అసలు ఆలోచనలు అలా వెల్లువెత్తేదన్నమాట. శంకరన్న నాకు స్ఫూర్తి, సారంగపాణి నాకు స్ఫూర్తి. వరంగల్ జిల్లా అనగానే కళలకు కాణాచేది, కళలకు పుట్టినిల్లు వరంగల్ జిల్లా. ఆ జిల్లాలోని గాలి, ఆ నేల,
ఆ గాలి, ఆ నీళ్లు, ఆ వాతావరణం, ఆ పరిసరాల ప్రభావం నన్ను ఇంతవాణ్ణి చేసింది. మొన్న ఒక సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. పెట్టినప్పుడు తెలంగాణ కళాకారులందరి గురించి, తెలంగాణ కవుల గురించి ప్రత్యేకంగా ఒక పాట రాయమని నన్ను అడిగారు. నిజంగా నాకు లభించిన అదృష్టంగా భావించి నా ప్రాంతంలోని కళాకారులు, నా ప్రాంతంలోని కవులందరినీ గురించి కూడా నాకు తెలిసినంత స్థాయిలో నా పరిధిలో ఒక పాట రాశాను. మీకు వినే సార్ తప్పకుండా సార్, తప్పకుండా అది కూడా పాడతాను. జయహో 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 తెలంగాణ కవులకు జయహో, జయహో 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 తెలంగాణ కళలకు జయహో. కాలమనే కాగితాలపై ఆశయాలనే అక్షరాలతో, కాలమనే కాగితాలపై ఆశయాలనే అక్షరాలతో ప్రతి పదాన్ని ప్రగతి పదంలో నడిపించిన మన కలం వీరులకు జయహో జయహో జయహో. తెలంగాణ కవులకు జయహో, తెలంగాణ కళలకు జయహో. జాను తెలుగులో తేనెలూరగా, జాను తెలుగులో తేనెలూరగా పాలకుర్తిలో సోమనాథుడు రాసినాడుగా బసవ పురాణం తెలంగాణ తొలి స్వతంత్ర కావ్యం. ద్విపద అనే ఛందస్సు దారిలో, ద్విపద అనే ఛందస్సు దారిలో రంగనాథ రామాయణాన్ని రచించే గోన బుద్ధారెడ్డి రంగు రుచి ప్రతిమాటకు అద్ది. భారమంత దేవునిపై వేసి భక్తి నేలలో సేద్యం చేసి భాగవత ఫలాలందించాడు బమ్మెర పోతన మనకారాధ్యుడు. పొన్నగంటి తెలగన్న విరచితం అచ్చ తెలుగులో యయాతి చరితం, పొన్నగంటి తెలగన్న విరచితం అచ్చ తెలుగులో యయాతి చరితం. రామదాసు పదభావ సాగరం మునిగిన మది భద్రాద్రి గోపురం. జయహో 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 తెలంగాణ కళలకు జయహో, తెలంగాణ కవులకు జయహో. మన ప్రాంతంలో పత్రిక నడిపి మన కవిమిత్రుల సత్తువ తెలిపి ప్రసాదించను ఒక వరం ప్రతాపరెడ్డి సురవరం. బడి పలుకుల భాషే సరికాదని, బడి పలుకుల భాషే సరికాదని పలుకుబడుల భాషే మన సిరి అని ఎలుగెత్తినాడు కాళోజీ తెలంగాణకే దిక్సూచి. అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు, అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు. తాను రాసిన నీతి పద్యాలు పుస్తకాలలో పాఠ్యాంశాలు. ఒక చేత్తోటి గన్ను పట్టుకొని వేరొక చేత్తో పెన్ను పట్టుకొని, ఒక చేత్తోటి గన్ను పట్టుకొని వేరొక చేత్తో పెన్ను పట్టుకొని పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు హనుమంతు, మన సుద్దాల హనుమంతు. జయహో 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 తెలంగాణ కవులకు జయహో, తెలంగాణ కళలకు జయహో. నాటకాలలో నాంది గీతం, నాటకాలలో నాంది గీతం తెలుగులోన తొలి సినిమా గేయం రాసెను రసధుని చిందేలా కేశవదాసు చందాల. తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పద్య సారథి, అగ్నిధారలై పొంగిన శరధి అతడే అతడే మన దాశరథి. దేవభాషలో చదివిన వేదం దేశ భాషలో అందరి కోసం, దేవభాషలో చదివిన వేదం దేశ భాషలో అందరి కోసం అనువదించిన అసామాన్యుడు అభినవ వ్యాసుడు రంగాచార్యుడు. పాట కవిత నాటిక వ్యాసం, పాట కవిత నాటిక వ్యాసం, కథలు గజలు కృతులు కావ్యం అన్ని ప్రక్రియల అగ్రపీఠము సినారే మనకు జ్ఞానపీఠము. అన్నా 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 తెలంగాణ అంటేందన్నా, అన్నా 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 అది కవుల నందించు కార్ఖానా. సూపర్ సార్ అసలు. సో సార్ మరి ఎంతోమంది హీరోస్కి, యాక్టర్స్కి, ఎంతోమంది డైరెక్టర్స్తో, పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. పెద్ద హీరోల దగ్గర నుండి ఇప్పుడు ఉన్న యంగెస్ట్ హీరోస్ వరకు మూవీస్కి రాస్తూనే ఉన్నారు. సో ఇంత పెద్ద ఈ మహాసముద్రం లాంటి మన ఈ తెలుగు ఇండస్ట్రీలో అంతమందితో వర్క్ చేశారు కాబట్టి ఆ కాలం నాటి హీరోస్లో ఎవరు బాగా ఫేవరెట్, ఈ కాలంలో ఉన్న యంగెస్ట్ హీరోస్ ఎవరు ఫేవరెట్? అంటే నేను చిన్నప్పుడు నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత ముందు కాంతారావు గారు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడటం మొదలెట్టినప్పుడు కాంతారావు గారు హీరో కనబడేవారు. తర్వాత ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, పెద్ద ఎన్టీఆర్ గారు అంటే. తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూడడం మొదలెట్టిన తర్వాత భయంకరంగా నేను ఆయనకు అభిమానం అయిపోయాను, చిరంజీవి గారికి. ఇంకా అభిమానం అలాగే కొనసాగుతూ వచ్చింది. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా నేను చిన్నప్పుడైతే ఎవరినైతే అభిమానించానో, ఎవరికైతే పిచ్చి అభిమానిగా ఉన్నానో ఆ కథానాయకుడికి పాటలు రాసే అవకాశం కూడా నాకు లభించింది. గొప్ప విషయం కదా.
చిరంజీవి గారికి హిట్లర్ నుంచి తర్వాత బావగారు బాగున్నారా, మాస్టరు, ఎన్నో సినిమాలకి, సైరా వరకు, మొన్న వచ్చిన సైరా వరకు. శ్వాసలోన దేశమే, గుండె ఘోషలోన దేశమే, ప్రాణనాడిలోన దేశమే, ప్రాణమంత తల్లి కోసమే, మాటలోన దేశమే, కత్తి వేటులోన దేశమే, కాలి అడుగులోన దేశమే, కాలి బూడిదైన తల్లి కోసమే, దేశమే నువ్వురా సందేశమయ్యరా, దేశమే నువ్వురా సందేశమయ్యరా, శ్వాసలోన దేశమే, గుండె ఘోషలోన దేశమే, చిన్నారి ప్రాయమందున కన్నోళ్ళ నొదిలినావురా, కన్నీట పదును తేలేరా ఖడ్గమే, ప్రయాణమైన పోరులో ప్రేమింక ఇంకిపోయేరా, దోసిట్లో దాచినావురా సంద్రమే, ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలను వదులుతూ, ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలను వదులుతూ పతాక మల్లె ఎగిరినావురా, దేశమే నువ్వురా సందేశమయ్యరా, దేశమే నువ్వురా సందేశమయ్యరా. సైరా వరకు ఆయనకు పాటలు రాస్తూ వచ్చాను కాబట్టి అప్పటికి ఇప్పటికీ చిరంజీవి గారే ఇంకా నాకు నన్ను బాగా ప్రోత్సహించారు. అలా అని మిగతా కథానాయకులందరూ కూడా ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా నాతో వ్యక్తిగతంగా చాలా స్నేహభావంతో ఉంటారు. నన్ను బాగా ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు, ఒక్కరని కాదు, రాసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో అభిమానిస్తారు, నా సాహిత్యాన్ని ఇష్టపడతారు, నాతో పని చేయించుకోవాలని ఎక్కువగా వాళ్ళు కోరుకుంటారు కూడా. దానివల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు యంగెస్ట్ హీరోస్లో అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు చాలా ఎప్పుడు కలిసినా మాట్లాడుతుంటారు, చాలా ప్రేమగా పలకరిస్తారు. అర్జున్ గారు చాలా బాగుంటారు, అల్లు అర్జున్ గారు. రామ్ చరణ్ గారు కూడా రంగస్థలం సినిమా, ఆయనకు కూడా మొదటి సినిమా నుంచి రాస్తూ వస్తున్నాను. అందరు బాగుంటారు. ఒక్కరంటూ నిజంగా నేను చెప్పలేనండి, నిజంగా చెప్పలేను. ఎందుకంటే ఇది కేవలం మొహమాటం ముఖస్తుతి అని కాదు, అందరూ బాగుంటారు. నేను మొదట చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాను, అందరూ బాగుంటారు. చిరంజీవి గారి నుండి ఆయనకు పాటలు రాసి అప్పటి నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న బుల్లితెర మీద నుంచి వెండితెర మీదకు వచ్చిన ప్రదీప్ గారు కూడా నిజంగా ఆయన కూడా ఎంతో అభిమానంగా ఉంటారు. అంటే కథానాయకులందరూ కూడా రచయితను ఎంత అభిమానించడం, ఆ అభిమానాన్ని నేను పొందడం అనేది నిజంగా నాకు చాలా ఆనందం, నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక రచయితను ఆదరించడం అనేది మంచి విషయం. చాలా నాకు అందుకోసమే ఎవరికి రాసినా కూడా పాటలు హృదయంలోంచి ఉప్పొంగుతాయి, నా హృదయంలోంచి ఆ భావాలు పెళ్ళిపుకుతాయి. ఆ స్పందన అంత తీవ్రంగా ఉన్న కారణం వాళ్ళతో ఉన్న నాకు స్నేహ బంధమే అని చెప్పొచ్చు. ప్రదీప్ గారికి నాకు స్నేహం లేదు, అంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, టీవీలో చూశాను అంతవరకు. ఆయనతో ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయినా కూడా ఆ సినిమా దర్శకుడు మున్నా నాకు చాలా పెద్ద అభిమాని. పాట రాయమని అడగడంతో మంచి పాట రాసిన తర్వాత ప్రదీప్ గారు కూడా నాకు చాలా స్నేహితుడైపోయారు. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు మళ్ళీ సందేశాలు పంపిస్తుంటారు, చాలా బాగా మంచిగా చాలా పెద్ద స్థాయికి పాట వెళ్ళిందని కూడా చెప్తుంటారు. అందరూ స్నేహభావంతోనే ఉంటారు. చివరగా అక్కడి నుండి చిరంజీవి గారి నుంచి మొదలుకొని ప్రదీప్ గారితో ముగించే ముందు ఆయన పాట పల్లవి ఒకటి పాడేసి ముగిద్దాం. అదే వెయిట్ చేస్తున్నా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకి సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తే
గుండెకేమి ఇవ్వని, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. నిజంగా సార్ అతి తక్కువ టైంలో కొన్ని మిలియన్స్కి రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఇదే సాంగ్ పాడుతున్నారు. చాలా సంతోషం అండి. కేవలం కథానాయకులు, దర్శకులు, సంగీత దర్శకులే కాదు, నా పాటలంటే, నా సాహిత్యం అంటే, నా కవిత్వం అంటే చిన్న పిల్లల దగ్గర చాలా నుండి ముసలి వాళ్ళ వరకు ఇష్టపడి నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను అభినందిస్తూ, నేను ఇంతకాలం పరిశ్రమలో ఉండడానికి కారకులైన సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ద్వారా, సుమన్ టీవీ ద్వారా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు మెచ్చే, మీకు నచ్చే మరెన్నో పాటలు రాసే శక్తిని ఆ భగవంతుడు మీ ద్వారా నాకు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, అభిలషిస్తున్నాను. మీ ఆశీర్వాదం కోసం ఇప్పట్లాగే ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.